రెడ్డి గారి సూచన మేరకు మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి కూడా నేను ప్రయాణంలో భాగంగా పనిచేసిన ఎల్బీనగర్లో. ఆయనకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన, ఆయనకు నమ్మకంగా పనిచేయడం జరిగింది. ఆయన రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి ఆయన పార్టీ మారే ఆలోచనలు చేసి నన్ను ఇంటికి పిలిచి నేను పార్టీ మారుతున్నా, ఇప్పుడు తట్టుకోలేము అది అంటే, సరే అని చెప్పి మీ అభిప్రాయం మీరు తీసుకురు కదా, నేను మళ్ళీ రేవంత్ రెడ్డితోటే ఎంపీకి ప్రయాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి నువ్వు రేవంత్ రెడ్డికి పని చేయొద్దు అనే దాంట్లో అభిప్రాయ భేదాలు, డబ్బుల ఆశ, ఇవి మార్కెట్ కమిటీ చైర్మన్ అని అవి అని చెప్పినా కూడా నేను రేవంత్ రెడ్డికే పని చేయడం జరిగింది. అప్పుడు నా మీద ఐటీ దాడులు చేయడం కానీ, ఫిజికల్గా దాడులు చేయడం కానీ, పని చేయనీయకుండా మాన్చర్లో కానీ ఎన్నో విధాలు ఇబ్బందులు పెట్టిన ఆ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలో ఎల్బీనగర్లోనే 28,000 మెజార్టీతోటి గెలవడం జరిగింది. అందులో నాది అందరితో పాటు నాది ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ తర్వాత 1 year 2 years ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీకి దీనికి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతోటి అన్న నేను బీజేపీలో వెళ్ళిపోతా, నాది కాంగ్రెస్కి అంటే చేసేంత పరిస్థితి లేదని ఆయనకు చెప్పి నేను బీజేపీలో చేరి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అప్పుడు వెంటనే అధిక మెజార్టీతోటి మన్సూరాబాద్లో నేను గెలవడం జరిగింది. నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. దానికి నేను సహకరించడం జరిగింది. తెలంగాణ చరిత్రలోనే ఎల్బీనగర్లో 11-11 బీజేపీ గెలిపించింది. మీ పైన ఎందుకు వేరే విధంగా ఆరోపణలు వస్తున్నాయి అంటే, టీం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుగా ఉండే కుప్పల నరసింహారెడ్డి గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే రిపోర్ట్ తెలుసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయ మనుగడ ఉండదు, జిహెచ్ఎంసీలో రాలేకపోతుంది అంటే, అప్పుడు రాలేదు కదా వాస్తవం, జిహెచ్ఎంసీ రాదు, బీజేపీ పార్టీకి సర్వేలు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీలో పోతే కార్పొరేటర్ అవుతాం అంటే, కార్పొరేటర్ కావాలనే వ్యామోహంతో మీరు బీజేపీ పార్టీలో పోయారని మీ మీద విమర్శలు వస్తున్నాయి. కార్తీక్, నేను పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు 2-3 సీట్లు కూడా బీజేపీ గెలవదనే పరిస్థితులు ఉండే ఆడు. బండి సంజయ్ గారు నామినేషన్లు వేసినాక ఊపు క్రియేట్ చేసేసి ఒక వాతావరణం క్రియేట్ అయినాక లాస్ట్ 5 రోజులు మాత్రమే, లేకపోతే అడ్వాన్స్ కేసీఆర్ గారు హైదరాబాద్ ఎన్నికలు జిహెచ్ఎంసీ అడ్వాన్స్ 6 నెలల ముందు వచ్చిండు. అంత మంచిగా ఎంఐఎం వాళ్ళతో పొత్తుతోటి. ఆ తర్వాత మేము నామినేషన్లు వేసినాక కొద్దిగా అంత ఊపు ఎంఐఎంకు దానికి ఊపు క్రియేట్ అయిపోయి అనుకోని ఫలితాలు రావడం జరిగింది. అప్పటికీ నేను వీక్ ఉన్నప్పుడే వచ్చినా స్ట్రాంగ్ అయ్యింది అది.